నమస్తే, నేను మీ జాకిర్ హుస్సేన్. అఖిల్ అక్కినేని వివాహం చాలా సింపుల్గా జరిగినట్టు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే అఖిల్ మాత్రం చాలా సింపుల్గా చేసుకున్నాడు. సో ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే జకీర్. సార్, ఏంటి సార్, అఖిల్ గారి మ్యారేజ్ చాలా సింపుల్గా జరిగిపోయినట్టు తెలుస్తోంది. ఎందుకు అంటారు ఇట్లా? సింపుల్గా జరిగిందో లేదో చెప్పలేం కానీ మీడియాకి, సోషల్ మీడియాకి, సమాజానికి దూరంగా జరిపించారనే చెప్పాలి. అంటే ఈ మధ్యకాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని రకరకాలుగా ఏదో మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, వాళ్ళ డెస్టినేషన్ అక్కడే డిసైడ్ అయ్యింది అని రకరకాలుగా సముద్రం మధ్యలో క్రూజర్లో జరుపుకోవడం, లేదో ఎక్కడో మలేషియాలోనో లేదంటే యూరోపియన్ కంట్రీస్లో, అరబ్ కంట్రీస్లో సపరేట్గా బాగా దగ్గర బంధువుల్ని ఒక పెద్ద పెద్ద ప్యాలెస్లో చేసుకోవడం అనేది సెలబ్రిటీలకి అది ఆనవాయితీగా వస్తున్న వ్యవహారం. ఈవెన్ నాగచైతన్య రెండో మ్యారేజ్ కూడా శోభితతో జరిగినప్పుడు కూడా నాగార్జున గారు ఇట్లా లీక్ చేసి జస్ట్ మ్యారేజ్ అయిందని పెట్టారు. సో అలా పెట్టారు. కానీ అఖిల్ విషయంలో ఎప్పుడో ఒక 6 months బ్యాక్ ఎప్పుడో ఇట్లా ఈ అమ్మాయితో రజ్వీ ఏదో సంథింగ్ ఆమె పేరు, ఆమెతో వివాహం జరగబోతోంది అని చెప్పారే తప్ప ఎక్కడ దాని గురించి ఒక ఫొటోస్ ఏం లీక్ చేయలేదు. ఒకే ఎంగేజ్మెంట్ ఫోటో ఏదో పెట్టినట్టున్నారు, తర్వాత ఎప్పుడో లీక్ అయింది. సో అట్లాంటిది ఎందుకు అంత సింపుల్గా సాదాసీదాగా జరుపుకున్నారంటే, ఒకటి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఏంటంటే, ఎందుకో నాగార్జున గారు, ఎస్పెషల్లీ అమల్ గారు సోషల్ మీడియా వేదిక మీద కానీ ప్రస్తుతున్న మీడియా, ఎల్లో మీడియా ఎక్కువైపోయిన నేపథ్యంలో దానికి దూరంగా ఉండాలనుకున్నారన్నట్టుగా సన్నిహితుల సమాచారం. అంటే జరిగిన పరిణామాలకి సమంత గారు కావచ్చు, నాగ చైతన్య, వీళ్ళ ఇష్యూలో జరిగిన ఇష్యూ. ఎందుకంటే ఒక రాష్ట్ర మంత్రి నాగార్జున గారి గురించి, నాగ చైతన్య గారి గురించి చాలా దారుణంగా మాట్లాడటం, తర్వాత కేసు వేశారనుకోండి వేరే విషయం. తర్వాత హైడ్రా లాంటి ఘటనలు జరగబోతే అన్కన్వెన్షన్లో ఏదో ఎదుర్కోవడం, ఇది ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో ఎంత జరిగితే ఇంతగా జరగడం, చాలా రోజుల వరకు వీళ్ళ మ్యాటర్లు ఎక్కువగా స్క్రోల్ అవుతూ ఉండడం. అంటే వాళ్ళు చేసిన తప్పు ఏమి లేకపోయినా వాళ్ళు తప్పుగా చూపించడం, అంటే ఎంటైర్ అక్కినేని ఫ్యామిలీనే బదనాం చేసేలాగా కొన్ని ట్రోల్స్ జరిగాయి. సో మేబీ దానివల్ల ఎవరికైనా మనస్తాపం అనేది జరుగుతుంది. అంటే ఈ మధ్యకాలంలో ఒక చూశాను చాలా దగ్గరలా, నిజంగా మనిషికి మానసికంగా చంపేస్తున్నాయి కొన్ని సోషల్ మీడియాలు. ఇప్పుడు నిన్నే జరిగిందండి, నిన్న మొన్న మాగంటి గారు, మన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారికి చాలా సీరియస్గా ఉందని హాస్పిటల్లో జరిపించారని వార్తలు మనం చూస్తున్నాం. కొన్ని ఛానల్స్ అయితే డైరెక్ట్గా చనిపోయారని కూడా ఇచ్చేసారు. ఎంత మానసిక క్షోభ ఉంటుందో చూడండి. అతను దగ్గర బంధువులు కానీ స్నేహితులు కానీ చూసి, అరే మా ఊడు ఇదైపోయాడా, అది ఎంత దారుణమైన వార్త. పోనీ యాక్సిడెంట్ జరిగింది, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటానంటే అదొక లెక్క. మనిషినే చంపేశారంటే వార్త అది నిర్ధారించకుండా, డాక్టర్లు నిర్ధారించకుండా మీరు ఇలా చెప్పడం చాలా ఎంత తప్పు. ఇంతకుముందు మన కమెడియన్ వేణుమాధవ్ విషయంలో కూడా అదే జరిగింది. ఆయన కొన్నాళ్ళకు సినిమాలకు ఎందుకో దూరంగా ఉన్నారు, అనారోగ్యంగా ఇంకేదో. వేణుమాధవ్ ఇక్కడ లేడు, చనిపోయాడని. పాపం ఆయన గవర్నర్కి కూడా కంప్లైంట్ ఇచ్చారు, సార్ ఇట్లా ఛానల్స్ కొన్ని ఇలాగ రాశాయి, వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి, నన్ను మానసికంగా చంపేశారు అని కూడా ఆవేదన చెప్పాడు. దానికి తగ్గట్టుగానే అక్కడ కొద్ది నెలల్లోనే ఆయన చనిపోయాడు. ఎంత దారుణమైన విషయం అండి, చిన్న వయసే కదా మా వేణుమాధవ్ది. సో అట్లాగా మనుషుల్ని కొన్ని ఛానల్స్, కొంతమంది సోషల్ మీడియా వేదికగా చాలా హింసించి మానసికంగా కొంగతీసేస్తున్నారు. ఎంతో నేర్పుతనంతో మానసిక ధైర్యం కూడగట్టుకుని ఉన్న వాళ్ళు నిలబడగలుగుతున్నారు. కానీ అది ఎంత కష్టమైన పని. చాలా వల్గర్గా పెట్టడం. అక్కడ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మరీ దారుణంగా చూస్తున్నాను ఆ థంబ్నెయిల్స్. ఆవిడెవరు, జాహ్నవి ఆర్టిస్ట్, ఆవిడ కూడా ఆయన భర్త మిలిటరీలో చేస్తారు. ఆవిడ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తే ఏం చెప్పారు, ఆమె భర్త బాడీని కూడా మళ్ళీ కలెక్ట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడింది అన్నట్టుగా థంబ్నెయిల్ పెట్టారు. అంటే ఆయన బతికే ఉన్నాడు. ఆవిడ వెంటనే ఒక వీడియో చేసి, ఇతరే నా భర్త మిలిటరీలో చేస్తారని, డిఫెన్స్లో బతికే ఉన్నారు మీ అందరి దయ వల్ల, నేను ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూకి ఇచ్చిన పాపానికి నాకు ఈ గది పడింది పెట్టి ఆవిడ ఏడుపు ఒకటే తక్కువ అలా మాట్లాడింది ఆవిడ. అంటే ఇలాంటి పరిణామాల దృష్ట్యా మేబీ దాన్ని బాగా వాళ్ళు మనసుకి తీసుకున్నట్టున్నారు. ఎందుకు మన కుటుంబ సభ్యుల వరకు ఉంటే బాగున్ను అని అనుకుని చేసుకున్నట్టున్నారు. అంటే ఇంకొంతమంది
ఇలా కూడా అయి ఉండొచ్చు. అంటే ఇది ఎక్కువ రీజన్ అని నేను ఫిల్మ్ మేకర్ సమాచారం ప్రకారం నేను తెలుసుకుని చెప్పేది. ఇంకొంతమంది ఎందుకు ఎంత ఆర్భాటాలు, ఎంత ఖర్చు పెట్టడం, అమలా గారు ఎక్కువగా సింప్లిసిటీ ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారు. మేబీ ఆవిడ ఇప్పటికీ ఆవిడ సినిమాల్లో చేసినప్పుడు 80s లో ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు ఆవిడ. మనిషి కానీ, మనిషి తత్వం కానీ, మాట తీరు కానీ. సో ఇట్లాంటి దీనికి కోట్లు కోట్లు ఖర్చు పెట్టే బదులు సింపుల్గా మ్యారేజ్ చేసుకొని ఆ పెళ్ళికయ్యే ఖర్చుని కొన్ని చారిటీస్కి డొనేట్ చేస్తే కొన్ని సంవత్సరాల పాటు వీళ్ళు భార్యాభర్తల పేర్లు చెప్పుకుంటారు. మిస్టర్ అండ్ మిస్సెస్ అఖిల్ హ్యాపీగా ఉండాలని కొన్ని వందల మంది మనస్ఫూర్తిగా దీవిస్తారు. అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు అంటే నేను అనుకుంటున్నాను. సో ఇవాళ రేపు ఇక్కడ ఎందుకంటే ఆ మధ్యకాలంలో ఒక 1 year బ్యాక్ ఎక్కడో ఒక న్యూస్ చదివాను. శ్రీకాకుళం జిల్లాలో ఒక రిటైర్డ్ మాస్టర్ అంట, వాళ్ళ పిల్లలు వెల్ సెటిల్డ్, వాళ్ళ పిల్లలకి పెళ్లి చేస్తే సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్లో చేసేసి తిరుపతి దర్శనంకి వెళ్ళి వచ్చేసారంట. వచ్చేసాక వాళ్ళకి ఖర్చుకు ఎంత ఊరికే లెక్క వేసుకున్నారంట. కళ్యాణ మండపంకి ఎంత, ఓన్లీ స్టేజ్ ఫ్లవర్స్ డెకరేషన్కి 2 lakhs అవుతుందంట. 2 lakhs, భోజనాలకి ఒక ఆల్మోస్ట్ ఆల్ 7-8 lakhs, అంటే వాళ్ళ రేంజ్ తగ్గట్టుగా అన్ని లెక్క కలిపితే ఒక 30 లక్షలు అంతా వచ్చిందంట వాళ్ళకి. అంటే సారీ, పెట్టుబడులు పెట్టడాలు ఇవన్నీ. సరే, ఈ 30 లక్షలతో ఏం చేద్దాం? సుమారుగా ఒక 70-80 మందికి సామూహిక వివాహాలు జరిపించారండి. పేదవాళ్ళకి పట్టుబట్టలు పెట్టి, బంగారం శతమానం పెట్టి వాళ్ళకి పెళ్ళిళ్ళు జరిపించారంట. ఎంత హ్యాపీ అండి! ఎంత మళ్ళీ ఏంటి వాళ్ళకి చెప్పారంట, భార్యాభర్తలు అదే ఇద్దరు వధువు వరుడికి మీ వైపు నుంచి మీ కుటుంబం, మీ వైపు నుంచి మీ కుటుంబం, అంతకు మించి మేము అంతవరకే భోజనాలు మేము పెడతాం. అంటే వధువు వైపు ఎంతమంది ఉన్నారు మీ కుటుంబ సభ్యులు? 3, 4, 5 వాళ్ళు. వరుడు వైపు ఇలాగ ఎంతమంది వస్తారో ముందు ఎస్టిమేట్ చేసుకొని వాళ్ళకి భోజనాలు, వాళ్ళకి అకామిడేషను, వాళ్ళిద్దరికి పట్టుబట్టలు, పైగా తాళి కట్టిన శతమానం. ఆ 70 మంది జంట ఎంత హ్యాపీగా చెప్పుకుంటారు. అవును. సో అలా కూడా అయి ఉండొచ్చు వాళ్ళ చారిటీవి. సో అదే డైరెక్టర్ కృష్ణవంశీ గారు కూడా చాలా సింపుల్గా చేసుకున్నారు. రమ్యకృష్ణ గారు చేసుకున్నప్పుడు ఎందుకు ఎవరికి చెప్పలేదంటే, ఇది అసలు నాకు ఆ పెళ్లి తొంత అనేది చాలా ఇంట్రెస్ట్. నేను అందుకే చాలా సినిమాల్లో కూడా, మురారి సినిమాలో చాలా క్లియర్గా చూపించాలనుకున్నాను. ఆ నిజంగా పంతుళ్ళు అక్కడ చేసేటప్పుడు ఏ సందర్భంలో ఏ మంత్రం చదువుతారు, ఆ మంత్రం యొక్క అర్థం ఏంటి, ఆ అర్థంతో జీవితాంతం మనం ఎలా బతకాలి, భార్యాభర్తల అన్యోన్యత ఎలా గడపాలి అనే దాన్ని తెలుసుకుందామనే ఉద్దేశంతోనే మా 10 మంది 20 మంది మధ్యలోనే చేసుకున్నాను కూడా చెప్పారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సో ఇక్కడ ఎస్పెషలీ అమలా గారు సింప్లిసిటీ అయినా కానీ ఈ సోషల్ మీడియా వేదికగా వచ్చిన రభసని తట్టుకోవడానికి కూడా కొంచెం వీళ్ళు అన్నిటికీ దూరంగా ప్రైవసీగా చేసుకున్నారు. అంటే పెళ్ళంటే 100 ఏళ్ల పంట, నలుగురికి చెప్పి గ్రాండ్గా చేయాల్సింది, అందుకే ఆ విధంగా మనస్తాపం గురయ్యారు కాబట్టి ఇలా చేసుకుంటున్నారు అన్నట్టు కూడా ఒక ఉంది. బట్ ఏదైనా ఒక ఇంటి వారు అయ్యారు, సింపుల్గా చేసుకున్నారు. ఒక విధంగా అనవసర ఖర్చును తగ్గించినట్టు సొసైటీకి మనం కూడా అది మన వంతు ఏం చేస్తున్నాం అంటే అనవసరం ఖర్చులు, అనవసరం లైట్లు వేయడం, అనవసరం వాటర్ వేస్ట్ చేయడం కాకుండా ఇది కూడా ఒక సేవింగ్ కింద ఆప్షన్. నాకైతే అదే అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.